లీడర్షిప్ ఉద్యమంతో మొదలైన ఈ తెలంగాణ గర్జన ఉద్యమ నాయకులం మేము. ఇటువంటి చిల్లర నాయకులు చిల్లరగాడు చేసే వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కానీ దమ్ము ధైర్యం లేక నువ్వు పెట్టిన పథకాలు హామీ ఇచ్చినావు కదా 6 పథకాలు, అవి అమలు చేయాల్సి వస్తుందని పబ్లిక్ని ప్రజలని డైవర్షన్ కోసము వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక దృష్టి మళ్లించాలి. కాబట్టి ఏమి సర్కస్లో ఒక జోకర్ ఉంటాడు కదా, ఆ జోకర్ ఏదో ఒకటి చేసి ప్రజల్ని ఎట్లా నవ్వించాలో నువ్వు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక సర్కస్ జోకర్ లాంటి సీఎంవి నువ్వు. నీకు నైతిక విలువలు అనేదే లేదు. నీకు నైతిక విలువ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కేటీఆర్ అన్న గారి మీద పెట్టినావు. మేము ప్రతి దానికి మేము తప్పు చేయలేదు కాబట్టి ప్రతి విచారణకి మేము హాజరవుతాము. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పోలీస్ శాఖ నుంచి ప్రతిదీ ఎంక్వైరీలు తెప్పించుకొని పరీక్షిస్తాడు. కానీ నువ్వు అట్లా కాదు, చిల్లర నాయకుడు కాబట్టి చిల్లర మోసుకొని వచ్చినావు కదా, ఓటుకు నోటుకి బ్యాగులలో తీసుకొని వచ్చిన నాయకుడు కదా నువ్వు. ప్రభుత్వంలో నువ్వు ఒక సీఎంగా పబ్లిక్ మేము ఆడవాళ్ళం అందరం తిరగబట్టమనుకో బిడ్డ, పొట్టినాయుడు నిన్ను పొంద పెడతాం మేము. నువ్వు ఒక మంత్రివై ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి తొండలీడు